ఇక హైదరాబాద్ లో సినిమా పైరసీ ముఠా గుట్టు రట్టయింది. 5గురు ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు సహా ఇతర భాషల సినిమాలను పైరసీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. $22,400 crores అంత లాస్ టోటల్ మూవీ ఇండస్ట్రీకి జరిగింది మూవీ పైరసీ వల్ల. కేవలం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే వారికి 3,700 crore లాస్ అయింది. సో ఇంత భారీ ఎత్తున ఈ నష్టాలు వారు అనుభవిస్తున్నారు. పైరసీ మూవీస్ చూసినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు కావడం అనేది కూడా జరుగుతూ ఉంది. సో అదో సామాజిక నేరంలాగా మారిపోయింది. లీగల్ కాపింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాపీరైటెడ్ మూవీస్ వయా టారెంట్స్ అండ్ వెబ్సైట్స్, టారెంట్ వెబ్సైట్స్, టెలిగ్రామ్ ఛానల్స్, ఇల్లీగల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, దీని ద్వారా ఇవి పైరసీ తర్వాత దాన్ని ప్రచారం చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్, ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది పేరు జానా కిరణ్ కుమార్, రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. తను ఈ విధంగా థియేటర్లో వెళ్ళి రికార్డింగ్ అంతా చేసిన తర్వాత బయటకు వచ్చి మొబైల్ ఫోన్లో రికార్డింగ్ సింగిల్ మూవీని రికార్డ్ చేశాడు. వచ్చిన తర్వాత అతని హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో సిరిల్ ఇన్ఫంట్ రాజు, అతనికి టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా అప్లోడ్ చేసి పంపించాడని. దాని తర్వాత వెబ్సైట్స్ 5 మూవీ రూల్స్, 1 తమిళ్ ఎంవి, 1 తమిళ్ బ్లాస్టర్స్, ఈ వెబ్సైట్స్ పైన కూడా అప్లోడ్ చేశాడు. ఇప్పటి వరకు 40 మూవీస్ అతను థియేటర్స్లో వెళ్ళి రికార్డ్ చేయడం అనేది జరిగింది. అది కూడా